సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఆడపిల్లనగానే ఇవాళ రేపు పెంచే ప్రాసెస్ ఒక ఎత్తైతే సమాజంలో ఎలా వదిలిపెట్టాలన్న పెయిన్ ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలు వింటూ ఉన్నాము. ఆ ప్రొటెక్షన్ ఎక్కడ ఇయ్యగలము? లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అవసరం పాప అనంగానే. బాబాయ్ అంటే ఏడబడతాడు పడగలుగుతాడులే, మనకు బాధ్యత తగ్గిపోతుంది అని ప్రతి పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసి అబ్బాయి అనగానే హ్యాపీ ఫీల్ అవ్వడం, అమ్మాయి అనగానే అమ్మో ఆ బాధ్యత, ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాంటి సొసైటీలో అది బతుకుతున్నాము. మారాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు చాలామంది ఏమడుగుతుంటుంటారంటే మ్యామ్, మిస్క్యారేజెస్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో వస్తుంది ప్రెగ్నెన్సీ, మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంటుంది. అలా కంటిన్యూస్గా 3, 4, 5 అయిన ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో దేనివల్ల అంటారా మిస్క్యారేజెస్ అసలు? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసుకునే రకం కొంతమంది ఉంటారు నా ఓపీలో. 50% ఆ రకం ఉంటారు. 50% పిల్లల కోసము, పిల్లలు కావాలి, దేవుడు ఒక్క బేబీ వచ్చినా చాలు, ఒక్క బేబీ పాపనో బాబో ఎవరో ఒకరు నేను ఎత్తుకుంటే చాలు అని వెయిట్ చేసే మదర్స్ ఉంటారు. ఈ 2 రకాల పేషెంట్స్ని నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మళ్ళీ అబార్షన్స్ అవ్వడం, అసలే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఇట్లా మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడానికి రకరకాల రీజన్స్. అప్పట్లో 20 years బ్యాక్ కన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో కామన్గా ఈ అబార్షన్స్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే జెనెటికల్ ఇష్యూస్ అగైన్ సేమ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్, మన పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇవన్నీ కూడా మన బాడీ మీద, మన ఓవరీ మీద, మన ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్, ఎగ్ సరిగ్గా క్వాలిటీ లేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ లేకపోయినా ఎంబ్రియో క్వాలిటీ ఇది రాదు. అంటే జెనెటికల్ ఇష్యూస్తో ఫామ్ అయిపోతుంది. అప్పుడు అది బేబీ గ్రోత్ జరగలేదు. ఇప్పుడు ఏదైనా ఒక లైఫ్, ఒక జీవి బతకాలి అంటే అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా స్ట్రగుల్ చేయాలి. మనం ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి, ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసినప్పటి నుండి, ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుండే, కడుపులో నుండి. ఆ స్ట్రగుల్లో తట్టుకునేటటువంటి శక్తి ఎంబ్రియోస్కి లేకపోతే అవి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఆ ఎలిమినేషన్ వల్లనే మల్టిపుల్ అబార్షన్స్ జరగడం. సో ఒక్కొక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో పీసీఓడి ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్, యంగ్ గర్ల్స్కి డయాబెటీస్ అటాక్ అవ్వడము, ఇవన్నీ కూడా మన చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఇవన్నీ చూస్తూ చాలా కామన్ అయిపోయింది. 20 years బ్యాక్ ఇవన్నీ ఏవి లేవు. పీసీఓడి అనే ప్రాబ్లమే లేదు. అసలు నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు పీసీఓడి బుక్లో లేదు, చాలా చిన్నగా ఇంత ఉండేది, అసలు రేర్గా వచ్చేది. ఇప్పుడు ఇండియాలో ఎవ్రీ 3 women తీసుకుంటే 1 woman సఫరింగ్ విత్ పీసీఓడి ప్రాబ్లం. అంతా కామన్ అయిపోయింది. సో దానివల్ల డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ రావడం వల్ల మనకు ఫర్టిలిటీ ప్రాబ్లం, అసలు ప్రెగ్నెన్సీ రావడానికే గగనం అయిపోతుంది. మీరు అన్నట్టుగానే సస్టైన్ అవ్వడానికి బేబీ చాలా లోపల ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే మిస్క్యారేజెస్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంటాయో, మీ హస్తవాస్య పడిన తర్వాత చాలామంది మంచి పిల్లల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు అది, ఆ మహిమ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి? చాలామంది ఆడవాళ్ళు వీడియో చూస్తూ ఉంటుంటారు సరళ గారు, వాళ్ళందరికీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. సస్టైన్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ అయిపోయినాయి అని ఎవరైతే ఆ తల్లులు వెయిట్ చేస్తూ ఉంటారో ఆ తల్లులకు మీరు ఏమైనా హోప్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. యాక్చువల్ నిజంగా నా దగ్గర 6 అబార్షన్స్ తర్వాత, 5 అబార్షన్స్ తర్వాత, మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి ఒక హ్యాపీ ఇట్లా హార్ట్ బీట్ విన్నాగానే ఇట్లా స్కాన్ దగ్గరనే ఇలా వాళ్ళు ఏడుపు హ్యాపీనెస్తో కూడిన వాళ్ళ ఏడుపు, డెలివరీ తర్వాత బేబీని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్తో వచ్చే కన్నీరు చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే నేను ఏంటంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయితే చేస్తా. ఫస్ట్ మన బాడీని మనం నమ్మాలి. మన బాడీని నమ్మినప్పుడు మన బాడీ రీక్రియేషన్ చేసుకునే ఎనర్జీ మన బాడీకి దేవుడు ఇచ్చిండు. సో నువ్వు మంచి డైట్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు నీకు హెల్దీ ఎగ్ ఫామ్ అవుతుంది, హెల్దీ బేబీ ఆబ్వియస్గా ఫామ్ అవుతుంది. సో మోస్ట్లీ నేను పాజిటివ్గా వాళ్ళ బాడీని మోస్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తాను. దాని ఎఫెక్ట్ వల్లనో మరి ఏ ఎఫెక్ట్ ఆ దేవుడు దయనో తెలియదు, బట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని అబార్షన్స్ తర్వాత వచ్చిన, ఐవీఎఫ్ ఫెయిల్ తర్వాత, ఇన్ఫర్టిలిటీ
ఎక్కడెక్కడో చూయించుకొని సక్సెస్ గాక నా దగ్గరకొచ్చిన వాళ్ళు నాకు డైరెక్ట్‌గా పిల్లలు పుట్టట్లే మేడం మందులు రాయండి అని సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే హ్యాపీ అనిపియదు. ఇలా మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత, ఇలా బ్యాడ్ హిస్టరీ తర్వాత సక్సెస్ అయితే అది ఆ హ్యాపీనెస్సే నా జీవితం సార్థకమైంది అనే ఆ హ్యాపీనెస్ ఉంటది. నాకేంటంటే ఒక ప్యాషన్ ఇది నేను ఎలా అయినా చెయ్యాలి, వాళ్ళకి మంచి చేయాలి అని ఒక ఉంటది మనసులో. దానివల్లనో ఏంటో గానీ ఆ దేవుడి దయ వల్ల నా దగ్గరకొచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి జరుగుతుంది. అబార్షన్స్ అయిన వాళ్ళకి గూడా మంచిగా అయితుంది. సో ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు చాలా మందికి కామన్‌గా వచ్చే డౌట్స్ అడుగుతూ ఉంటుంటారు అందరూ. ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు అని. అందులో మెయిన్ పపాయ గురించి మాట్లాడతారు మ్యామ్. ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో పపాయని పొరపాటున టచ్ కూడా చేయనివ్వరు. నిజంగానే పపాయ తింటే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు ఉంటాయి అంటారా? అస్సలు కాదు. పపాయ ఫ్రూట్ వల్ల గాదు జరిగేది. పపాయ ఫ్రూట్ తింటే నాకు ఇలా జరుగుతదేమో అని మైండ్‌లో జరుగుతది గదా! అది డేంజర్ చేసేది. అయిపోయింది. ఇది తింటే ఏమవుతదో, అది తింటే ఏమవుతదో, ఇది తింటే అబార్షన్ అయితదట అయిపోయింది. మన పిట్యూటరీలో ఉండే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్‌గా రాదు. దానివల్ల స్ట్రెస్ వల్ల ఏదైనా జరిగితే జరగొచ్చు. యాక్చువల్లీ మనకు పపాయ ఫ్రూట్‌లో విటమిన్ ఏ ఉంటది, ప్రోటీన్ ఉంటది. పపాయ ఫ్రూట్ చాలా మంచిది. బట్ నేనేంటంటే వద్దని చెప్తాను. వాళ్ళ నమ్మకం ఉంది. తాతల నుండి ఆ పపాయ ఫ్రూట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ మనం క్రియేట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని తిను అని చెప్పినంత మాత్రాన ఆళ్ళు తినరు. అది యాక్చువల్‌గా అయితే రా పపాయ అరౌండ్ మీరు ఒక ట్రక్ రా పపాయ తింటే అప్పుడు దాని ఎఫెక్ట్ రెజిన్స్ ఉంటాయి దాంట్లో. అది అబార్టిఫైయింగ్ ఏజెంట్స్‌గా పురాతన కాలంలో వాడేవాళ్ళు. అబార్షన్ చేయడానికి ఆ రా పపాయ నుండి వచ్చిన రెజిన్ ఉంటది గదా! దాన్ని వాడుకునేవాళ్ళు. నాట్ యాక్చువల్లీ అది ఒక పండు తింటేనో అలా కాదు. పండుకి దానికి సంబంధం లేదు. రా పపాయ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రూట్ తింటే ఇంకా చాలా మంచిగా హెల్తీ బేబీ పుడతది మీకు. సో, నేను ఫస్ట్ 3 నెలలు వాళ్ళకొక డౌట్ ఉంది కాబట్టి ఎందుకులే వద్దులే పర్లేదు అదొక ఫ్రూట్ కాకుండా వేరే ఫ్రూట్స్ తినండి. ఇంకొకటి పైనాపిల్, బనానా అండ్ మన కోకోనట్ వాటర్‌లో పొటాషియం కొంచెం ఎక్కువుంటది. ఆ పొటాషియం వల్ల కొంతమందికి వామిటింగ్స్ హెవీ అవ్వడము, ఒక్కొక్కసారి పొటాషియం వల్ల హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడం, చిన్న ఫీటస్ ఫ్లికరింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, ప్రీవియస్ అబార్షన్ హిస్టరీ ఉన్నాయి అన్నప్పుడు హెవీగా ఈ పొటాషియం ఓవర్‌లోడ్ అయితే గనక మనకి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ 3 మంత్స్ కొంచెం అవాయిడ్ చేయమని నేను నా క్లయింట్స్‌కి అందరికీ కూడా చెప్తాను. సో, డెలివరీ ముందు పపాయ తినమని చెప్తాను. బాగానే తింటున్నారు చాలామందికి. నార్మల్ కూడా బాగానే అవుతున్నాయి. సో, ఫ్రూట్ వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎనీ టైమ్ వీ కెన్ టేక్ ఫ్రూట్. పర్ఫ్యూమ్స్ గురించండి. చాలా మంది ఇది కూడా చెప్తుంటారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయొద్దు అని కూడా చెప్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? పర్ఫ్యూమ్స్ యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే డిప్రెషన్ అయిపోతదనమాట. ఇమ్యూనిటీ అనేది మామూలు వాళ్ళ ఇమ్యూనిటీ లాగా ఉండదు ప్రెగ్నెన్సీలో. ఇమ్యూనిటీ తగ్గిపోతది. లైక్ డయాబెటిస్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళలో కూడా మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటదనమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనంటే ఈజీగా ఎలర్జీస్ రావడము, ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఈజీగా కోల్డ్, ఫీవర్ రావడము జరిగే అవకాశాలు ప్రెగ్నెన్సీలో ఎక్కువ. దానివల్ల ఈ స్ప్రే బాగా కాన్సంట్రేటెడ్ వాడడం వల్ల దానికి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాఫ్, కోల్డ్ దానివల్ల డిస్టర్బ్ అవుతది తప్ప మామూలు న్యాచురల్ ఎలర్జీ ఏమీ లేకుండా ఉన్నవి హ్యాపీగా వాడుకోవచ్చు రెగ్యులర్‌గా తనకి ఎలర్జీ లేనప్పుడు. బట్ మోస్ట్‌లీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. హై కాన్సంట్రేటెడ్, లో కాన్సంట్రేటెడ్ హ్యాపీగా వాడుకోవచ్చు. లైట్ పర్ఫ్యూమ్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీలో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో. ఆఫ్టర్ డెలివరీ 2 మంత్స్ దాకా ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ అన్నీ తల్లిలో ఉంటాయి. 6 వీక్స్ అంటే 1.5 మంత్ టు 2 మంత్స్ ఆ హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నాయి అన్నీ ఉంటాయి. అంటే డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్, బీపీ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ డెలివరీ తర్వాత కూడా ఉంటాయి. సో, అప్పటిదాకా కూడా కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. డెలివరీ అయిన 1.5 మంత్ వరకి. 1.5 మంత్ తర్వాత బాడీ అంతా సెట్ అయిపోతది. మళ్ళా ప్రీవియస్ నార్మల్‌కొచ్చేస్తది. సో, ఆ తర్వాత ఏం చేసినా ప్రాబ్లమ్ ఉండదు. పర్ఫ్యూమ్స్ గానీ, మీరు రెగ్యులర్‌గా వాడుకునే జిమ్ గానీ, మీరు వాకింగ్ గానీ ఏది చేయాలనుకున్నా చేసుకోవచ్చు.